జనవరి 1 నుంచి మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ లో మీరు కొన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారు. అంతేకాదు మీరు లోన్ కూడా తీసుకోలేరు. ఏమైందిరా? ఇది నేను చెప్పట్లేదు, గవర్నమెంట్ ఈ రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవబోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇప్పటికే గవర్నమెంట్ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చింది, మీ ఆధార్ కార్డ్ ని పాన్ కార్డ్ తో లింక్ చేసుకోమని. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది చేసుకోలేదు. ఒకవేళ మీరు డిసెంబర్ 31 లోపల మీ ఆధార్ తో పాన్ లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ పనిచేయదు. అండ్ పాన్ కార్డ్ కేవలం ఒక ఐడి కార్డ్ మాత్రమే కాదండి, అది మీ ఫినాన్షియల్ ఐడెంటిటీ కూడా. ఎందుకంటే పాన్ కార్డ్ తో మన బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ ఇలా ప్రతిదీ లింక్ చేసి ఉంటుంది. సో మీ ఆధార్ తో మీ పాన్ కార్డ్ లింక్ అయిందా లేదా అని చూసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేసి లేకపోతే వెంటనే అక్కడ మీరు పెనాల్టీ చెల్లించి ఇమీడియట్ గా మీ ఆధార్ తో పాన్ ని లింక్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ అందరికీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి, ఈ రూల్ అనేది 80 సంవత్సరాలు దాటిన వృద్ధుల పైన వర్తించదు. అండ్ అదే విధంగా అస్సాం అండ్ మేఘాలయలో ఉన్న ప్రజలకు కూడా ఈ రూల్ వర్తించదు. ఇకపోతే తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఈ స్టేట్స్ లో ఉన్న ప్రజలందరూ ఖచ్చితంగా డిసెంబర్ 31 లోపల మీ ఆధార్ తో పాన్ ని లింక్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Boss Wala. Be the boss.